ఇప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి పింఛన్లు 3,000 నెల ఎక్స్ట్రా ఇస్తానన్నాడు, ఇచ్చాడు. 7,000 ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు 4,000 స్టార్ట్ అయింది కదా మొన్న పోయిన నెల నుంచే. అయినా కూడా ఇంకా వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని ఇవన్నీ ఉట్టి మాటలు చెబుతున్నారు. ఉపయోగం లేదు. గతంలో వాలంటీర్లు లేక అవునండి, వాలంటీర్లు ఉంటే 3 రోజులు ఇచ్చారు. ఇవాళ ఒక్కరోజే ఇచ్చేశారు కదా. ఒకరోజు 80% ఇచ్చేశారు. ఏ రోజు పోయిన నెల అంతే చేశారు, ఈ నెల అంతే చేశారు. ఫస్ట్ రోజు అయిపోయినాయి పెన్షన్లన్నీ. పోతే అన్నా క్యాంటీన్ పెట్టాడు. ప్రతి వాళ్ళకి, రిక్షా వాళ్ళకి, ఆటో వాళ్ళకి, ఎవరికైనా పేదవాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళైనా ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళైనా 10 రూపాయలు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అన్నం తింటారు, భోజనం చేస్తారు కదా. వైసీపీ వాళ్ళు అనేదానికి అనేక రకమైన వచ్చండి. అప్పుడు తినేదాన్ని తీసేశారు. జనం పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే కదా. కాదే వాళ్ళు మేము పింఛన్లు అవి ఇచ్చాం ఇవి ఇచ్చామని చెబుతున్నారు. ఎన్ని ఇచ్చినా ఈయన చేసినట్టు ఆయన చేయలేడండి. అంటే వైసీపీ పాలనలో బాగుందా? వైసీపీ పాలనలో అంతకంటే అరాచకాలు చేశారు. ఏ ఊరికి ఆ ఊరే వైసీపీ అరాచకాలు బాగా చేశారు. ఇప్పుడే తక్కువైనాయి. ఇప్పుడు బాబు గారే ముందుకు వెళ్ళొద్దు అంటున్నాడు. ఎవరిని కూడా కసి మీద ఉన్నా కూడా, మాలాంటి వాళ్ళు కసి మీద ఉన్నా కూడా వద్దు వెళ్ళొద్దు అంటాడు ముందుకి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుంటే సమర్థించడంపై మీరేమంటారు? అది ఖండించాలండి ఎవరైనా. అది ఇప్పుడు ఆయనైనా ప్రజానాయకుడే, ఈయనైనా ప్రజానాయకుడే. దానికి తప్పు కదా అది. అతను ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలి కానీ ఈవీఎంలు ధ్వంసం చేసేది ఏంది? నీ కాడ మెరిటీ ఉంటే వాళ్ళే వేస్తారు, ప్రజలే వేస్తారు ఓట్లు. నువ్వు ఈవీఎంలు ధ్వంసం చేసేది ఏముంది సార్? ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి అన్ని పోయినాయి కదా, అన్ని పెట్టారు కదా. వైజాగ్ మొత్తం పెట్టారు తాకట్లో. ఇప్పుడు ఆయన చేయలేదంటే ఏడ తెచ్చి చేస్తాడు, ఏం పెట్టి చేస్తాడు? రాంగలోనే టైం కావాలిగా. ఆయన అభివృద్ధి చేస్తున్నాడు. బయట నుంచి మళ్ళీ అన్ని నిధులు తేవాలి కదా సమకూర్చుకోవటానికి. అన్నీ చేస్తేనే కదా అయ్యేది. ఇప్పుడు కావాలంటే ఎట్లా అవుతుంది? గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 50 రోజులు అనేకమైనటువంటి పథకాలు చేపట్టడం చాలా స్పందన ఉంది జనంలో. అంటే గత పరిపాలనకి ఇప్పటికే డిఫరెన్స్ చాలా తేడా ఉందండి అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని కలవటానికి వీలుంది. అప్పుడు సామాన్యుడు ముఖ్యమంత్రిని కలవటానికి వీలు లేదు, మంత్రులకే వీలు లేదు, ఇంకా సామాన్యులకే ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత అందరూ కలుస్తున్నారు. ఎక్కడన్నా 20 మంది వెళ్తూ ఉంటే, బాబు గారు వెళ్తూ ఉంటే ఆ 20 మంది ఉంటే అక్కడ ఆపి ఏందమ్మా సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రతి శనివారం పార్టీ ఆఫీసులో సమీక్ష పెడుతున్నాడు. చాలా సంతోషంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. సార్ 50 రోజులు వచ్చి గవర్నమెంటు దోసుకున్నారు. వాళ్ళు రాష్ట్ర ఖజానాను మొత్తం దోసుకున్నారు. డబ్బులు లేవు, సమకూర్చుకోవాలి. 50 రోజుల్లోనే ఎట్లా అవుతుంది సార్? రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడంపై మీరేమంటారు? అది చాలా దుర్మార్గమైన చర్య అని మనం చెబుతాం సార్. ఇలాంటి అవినీతి ఆనాటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలో, ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండి ఉన్నాడు. అంటే ఈ త్వరలో అన్న క్యాంటీన్ పెట్టడంపై మీరేమంటారు? చాలా మంచి కార్యం సార్. పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు. 5 రూపాయలకి ఏమొస్తుంది సార్? సోడా కూడా రావట్లా 5 రూపాయలకి. పిల్లాడు, మన ఇంట్లో పిల్లాడు 5వ తరగతి పిల్లాడు కూడా 5 రూపాయలు ఇచ్చే తీసుకోవట్లా. అసలు 5 రూపాయలకి అన్నం పెడుతున్నాడు కదా పూటకి. అంటే వైసీపీ ఎమ్మెల్యే అడుగు తినే వాళ్ళు 5 రూపాయలకి తింటారు, అది ఇదని మాట్లాడటం. వాళ్ళు ఏదో మాట్లాడతారు సార్ జనం మీద. మరి ఎవరు వాళ్ళు పెట్టలేదా? మరి వాళ్ళు పెట్టచ్చు కదా 5 రూపాయలకి భోజనాలు. వాళ్ళు 5 సంవత్సరాలు వాటినే విధ్వంసం చేశారు కదా. రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించాయి, రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటున్నారు. ఏం క్షీణించింది సార్? వాళ్ళకంటే వాళ్ళ బాబాయిని చంపాడు, ఆయనే చంపి ప్రజలు పెడతా ఉన్నాడు. వాళ్ళ బాబాయిని చంపింది తెలుసు ఆయనకి. ఆయన నిజం చెబితే ఆయన ఇరుక్కుంటాడని ఆయన బయట మీద అబండాలు వేస్తూ ఉన్నాడు. చంద్రబాబు పరిపాలన చాలా బాగుంది సార్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన పనిని 1 నెలలో చేసి చూపించండి సార్. 5 సంవత్సరాలు 250 రూపాయలు పెన్షన్ పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాల కాలం పట్టింది. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 1 నెలలోనే 6,000 పెన్షన్ అందించడం జరిగింది సార్. ఇదైతే మాకు చాలా ఆనందకరంగా ఉంది. మా గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి, వికలాంగులు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలను తీర్చడానికి దేవుడు మాకు ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దేవుడిచ్చిన గొప్ప వరం సార్ చంద్రబాబు నాయుడు సార్. వాలంటీర్లు లేకపోయినా ఇంటికి వచ్చే సచివాలయం సిబ్బంది చాలా మంచిగా ఇస్తున్నారు సార్.
చాలా మంచిగా ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఏముంది సార్, వాళ్ళు నెలలో 3 రోజులు పనిచేస్తారు, వాళ్ళకి నెలకి 5,000 అవి ఇవ్వాలి. అదే సచివాలయం సిబ్బంది ఉన్నారు, ఆ స్టాఫ్ని ఉపయోగించుకోవడం తెలియని చేతగాని జగన్మోహన్ రెడ్డికి సీఎం ఇవ్వడం తప్పే సార్. చంద్రబాబు తెలివితేటల ముందు ఆయన బచ్చే కదా సార్. గతంలో 3,000 అవి మీకు సరిపోయాయా? అవి ఒక మూలకు కూడా సరిపోవు సార్. ఆ రోజు కందిపప్పు ఎంత సార్, నూనె ప్యాకెట్ ఎంత సార్, బియ్యం ఎంత సార్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచించారా సార్? కనీసం బస్ ఛార్జీలను 8 సార్లు పెంచాడు. ఆ తర్వాత వచ్చేసి ట్రైన్ ఛార్జెస్, మళ్ళీ గ్యాస్ సిలిండర్లు అవన్నీ పెంచిండు. అదే చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ రేపు 15వ తారీఖు కాడ నుంచి ఉచిత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది సార్. ఇదైతే మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే, ఇదైతే మళ్ళీ చంద్రబాబు నాయుడే సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు సార్ని సీఎం చేసుకుంటాం సార్.